నరసింహ, నువ్వు ఏసీపోయినందుకు ఈరోజు మన అన్న వదులు ఉండుంటే నిన్ను చూసి చాలా గర్వపడేవారు. ఏమిటి నరసింహ నువ్వు మాట్లాడుతుంది? అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాను, ధర్మాన్ని కాపాడుతున్నాను. చూడు నరసింహ, ధర్మం దారి తప్పి అధర్మం 1000 పడగలతో విర్రవీగినప్పుడు అడ్డంగా తెగ నరకమని మనల్ని సృష్టించిన ఆ భగవంతుడే చెప్పాడు. అందుకనే అధర్మాన్ని అణగద్రొక్కి ధర్మాన్ని కాపాడుతున్నాను. నా దారి కడ్డు రాకు. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడున్నాయి నరసింహ? మన అన్న వదులను చంపినప్పుడు ఏమైంది చట్టం? ఏమైంది న్యాయం? ఏమైంది ధర్మం? తీసుకురాలేదు. చంపిన వాళ్ళు ఎవరో తెలుసు, చంపించిన వాళ్ళు ఎవరో తెలుసు, కానీ ఏ అధికారులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకో తెలుసా? భయం, ప్రాణ భయం. కానీ నేను మన అన్నలను చంపిన వాళ్ళని ప్రాణాలతో వదలను. చూడు సీమ, నీ ఒంట్లో ప్రవహించేది నా ఒంట్లో ప్రవహించేది ఒకే రక్తం. నీకు జరిగిన అన్యాయమే నాకు జరిగింది, కానీ నేను వాళ్ళని చట్టబద్ధంగా శిక్షిస్తాను. మన అన్న వదిన చంపిన వాళ్ళని ఉరికమ్మ ఎక్కించడానికి నేను ఈ వృత్తిని ఎంచుకుంది. నా మాట విని నువ్వు హంతకుడిగా మారకు. నరసింహ, నువ్వు అరెస్ట్ చేసిన అరగంటలో అమ్మడి కంటే కాదు బయటికి వచ్చాడు. నువ్వేం చేశావు? నువ్వేమీ చేయలేకపోయావురా. నువ్వేమో చేస్తావంటే నీకు రూల్స్ అడ్డొస్తాయి. అదే నేనైతే చట్టాలతో పనిలేదు, సాక్ష్యాలతో పనిలేదు. తప్పు చేసిన వాడేవాడైనా అక్కడికక్కడే చూడు సీమ, మనిషి పుట్టింది చంపడానికో చావడానికో అయితే ఇక మనిషి జన్మకు అర్థమేముంది? మూర్ఖంగా ప్రవర్తించకుండా నీ నిర్ణయాన్ని మార్చుకో. నరసింహ, నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నా దారి కడ్డు నాకు. అడ్డు వస్తే రక్త సంబంధమైన కూడా చూడను. నా సహనాన్ని పరీక్షించుకో. నేను ఏ నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తానంటున్నావు? ఈ సింహ నేరం చేస్తుండగా సాక్ష్యాధారాలతో పట్టుకు నేనుగా లొంగిపోతా. It's my challenge!